హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరులోనే విశ్వావసునామ అంటే అందరికీ మంచి జరగాలనే పేరుతో కూడిన తెలుగు సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ లేదా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోటివేషనల్‌గా కొన్ని సలహాలు, సూచనలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసికల్‌గా మైండ్‌లో స్ట్రెస్, ఫియర్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ ఉండాలి. స్ట్రెస్, ఫియర్ ఎప్పుడొస్తదంటే నేను చేయగలనా లేదా? నేను చదువుతుంది సరిపోతుందా లేదా? నాకు జాబ్ వస్తుందా లేదా? అనే ఆలోచనలు వచ్చే కొద్దీ స్ట్రెస్ పెరుగుద్ది. న్యాచురల్‌గా మనందరికీ ఇది ఉండడం సహజం. నేనేం చెప్తానంటే మీరు ఎలా ఆలోచించాలి అంటే చదివేటప్పుడు ఒక విషయం గురించి అవగాహన వస్తుంది. ఈ విషయం మీద నాకు అవగాహన వచ్చింది అనే ఆలోచన వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది నా దగ్గర క్లాసెస్ అటెండ్ అయ్యి ఎంహెచ్ఎస్ఆర్‌బీ ఫార్మసిస్ట్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు చాలామంది క్లాసెస్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, ఉద్యోగం సంగతి పక్కన పెడితే సబ్జెక్ట్ మీద మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది మాకు చాలా తృప్తినిచ్చింది అని. అది రియల్ సాటిస్ఫాక్షన్ అండి. మీరు చదివేటప్పుడు మైండ్‌లో ఒకసారి నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకున్నది నాకు, నా కుటుంబానికి, సొసైటీకి యూజ్ అవుతుందనే ఆలోచన వచ్చినప్పుడు స్ట్రెస్ ఉండదు. ఇది మీ బ్రెయిన్‌లో రావాల్సిన ఆలోచన. ఇలా ప్రిపరేషన్ ఏది చేసినా ఏ విషయం తెలియకపోయినా ఇది నాకు తెలీదు అనుకోవద్దు. కొత్తది తెలుసుకుంటున్నాననే ఆలోచన రావాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌కి ఒక 25 డేస్ టైం ఉంది. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తది అంటే ప్లానింగ్ ఉండాలి. అంటే ఏ టాపిక్స్ చదవాలి అంటే ఇర్రేషనల్‌గా ఏది పడితే అది చదవడం కాదు. అన్నిటికీ నేను చాలా వీడియోస్ చేస్తూ వచ్చాను. ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్‌లో ఒక క్లియర్ గోల్ ఉండాలి. ఈ టాపిక్స్ చదవాలి అని. ఆ టాపిక్స్ చదవాలి అని ప్లాన్ చేసుకోవాలి. ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. నోబడీ ప్లాన్స్ టు ఫెయిల్. ఎవ్రీబడీ ఫెయిల్స్ టు ప్లాన్. ప్రాపర్ ప్రణాళిక లేకపోతే జీవితంలో ఏది ముందుకెళ్ళలేం. ఈ టాపిక్స్ చదవాలని ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అండ్ దెన్ అగైన్ డోంట్ కన్‌ఫ్యూజ్ యాక్టివిటీ విత్ అకంప్లిష్‌మెంట్. ఏదో ఒకటి చదువుతూ వెళ్ళిపోతే అది అకంప్లిష్‌మెంట్ అనుకోకండి. మీరు చదివిన దాని మీద ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ రావాలి. నోట్స్ రాసుకోండి. అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు నోట్స్ రాసుకోవడం గానీ, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి గానీ, ఒక ప్లానింగ్ గానీ ఇవన్నీ ప్రాపర్‌గా జరగాలి. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. అగైన్ మనకున్న టైం ఎంత, మనం ఎంత చదవగలమో రియలిస్టిక్ గోల్స్ ఉండాలి. అప్పుడు సరైన ప్రిపరేషన్ జరుగుతుంది. ఇది ఏ ఎగ్జామ్‌కైనా గానీ నేను చెప్పే కామన్ సలహా ఇదే. బ్రెయిన్‌లో మనకెప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనకి తెలియంది వస్తే తెలుసుకోవాలి అనుకోవాలి గానీ, అయ్యో! నాకు తెలియలేదని ఆలోచన రాకూడదు. ఫార్మకాలజీలో మనకి డోపమైన్ లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా చూడడానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ ఉంది. CAR పోల్ క్లైంబ్ అపారాటస్ అని ఒక అపారాటస్‌లో కండిషనల్ యాక్టివేటెడ్ రెస్పాన్సెస్ అని ఒక రెస్పాన్స్ చెక్ చేస్తారు. ఆ మొత్తం ఎక్స్‌పెరిమెంట్‌లో తెలిసేది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ వల్ల డోపమైన్ లెవెల్స్ పెరుగుద్ది. డోపమైన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ మెమరీ సర్క్యూట్స్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే మెమరీ రాదు. మెమరీ రాకపోతే మీరు ఏం చదివినా గుర్తుండదు. అది రావాలంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెన్స్ కూడా ఊరికనే రాదు. మనకి ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉండి రోజు కొంత నేర్చుకుంటున్నాం అనంటే మనలో మనకు తెలియకుండా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ కాన్ఫిడెన్స్‌తో ఏ ఎగ్జామ్ అయినా లైఫ్‌లో వచ్చే దేన్నైనా చేయగలుగుతాం. అండర్‌స్టాండ్ దిస్. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నీ మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి, టైమ్ ఇచ్చి వస్తున్న ఎగ్జామ్స్. జీవితంలో మనకు చెప్పకుండా ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి. వాటన్నిటికి కూడా కావాల్సింది ఈ కాన్ఫిడెన్సే. నేను అందుకే ఫార్మసీ గురించి చాలామందికి చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సైన్స్. ఇట్ విల్ టెల్ యూ హౌ టు లీడ్ యువర్ లైఫ్. మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుంది? బ్రెయిన్‌లో వచ్చే చేంజెస్ ఏంటి? ఇవన్నీ మనకి తెలుసు. మనం అర్థం చేసుకోవాలి. వీ షుడ్ బి ఏబుల్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే. ఈ ఎగ్జామ్స్ అన్నీ ఏంటి? జనరల్ ప్లానింగ్‌తో వచ్చేవి. బేసికల్‌గా నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇమాజినేషన్. మన బ్రెయిన్‌కున్న ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఈజ్ ద ఎబిలిటీ టు ఇమాజిన్ ఎనీథింగ్. ఆ ఇమాజినేషనే కాన్ఫిడెన్స్‌తో ఇమాజిన్ చేసుకోండి. నాకు రాదు, నాకు తెలీదు, నేను మర్చిపోతున్నాను అనుకోకండి. అగైన్ అండర్స్టాండ్ అవర్ ఎగ్జామినేషన్స్. మన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అంటే మీకు క్వెషన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు తెలుసుకోగలగాలి. మీరు చదివిన తర్వాత రివైజ్ చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నాకు గుర్తు రావట్లేదు, నేను మర్చిపోతున్నాను అనుకుంటారు గానీ, మన ఎగ్జామ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు. ఉన్న ఆప్షన్ ఐడెంటిఫై చేయగలరు. అంటే మీకు ఐడెంటిఫై చేయగలిగే అవగాహన వస్తే ఏ ఎగ్జామ్ అయినా చేయగలుగుతారు. లాస్ట్ వన్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ హార్డ్లీ ఒక 60% చేయగలిగితే జాబ్ వచ్చేస్తుంది.
ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఆర్ఆర్బీ తీసుకోండి, 2019లో జరిగిన అన్ని జోన్స్కి కట్ ఆఫ్స్ 51 నుంచి 55 వరకు ఉన్నాయి. అంటే 60 కూడా లేదు, 51, 55, 56, 58 వరకే వచ్చి ఆగింది. అంటే 40% క్వశ్చన్స్ ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. స్టేట్ ఫస్ట్ లేదా ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా 40% క్వశ్చన్స్ ఎవరు చేయలేరు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు చదివి ఏదైనా ఎగ్జామ్ చేసేటప్పుడు క్వశ్చన్స్ తెలియకపోతే మీకు రావాల్సిన ఆలోచన ఇదే, 40% ఎవరూ చేయలేరు. దాని గురించి మీరు కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. 40% ఎవరు చేయలేరు, ఉన్నది బాగా చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్, నాట్ ఫర్ పెర్ఫెక్షన్. అంటే మీరు చేసే పని ఎక్సలెంట్గా చేయగలి, కాన్ఫిడెంట్గా చేయగలగాలి. పెర్ఫెక్షన్ అంటారా, నెవర్ ఎక్స్పెక్ట్ దట్. ఒక చాప్టర్ చదివాక దీంట్లో పర్ఫెక్ట్ అయ్యానా లేదా అని చూస్తే మనకు తెలియని ఏదో ఒక విషయం ఉంటుంది. కానీ మీరు చదివిన దాంట్లో ఎక్సలెంట్గా చేయండి, ఎక్సెల్ అవ్వండి. పెర్ఫెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. 10 ఏళ్ళుగా క్లాసులు చెప్తున్న నేను కూడా క్లాస్కి వెళ్ళాలంటే ప్రిపేర్ అయ్యే వెళ్తాను. పెర్ఫెక్షన్ రాదు, నేను చేసే పని ఎక్సలెంట్గా చేయాలని చూస్తాను. సో మీరు ఇదే ఆలోచన పెట్టుకోండి. సో ఐ హోప్ దీస్ థింగ్స్ ఆర్ యూస్ఫుల్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉగాది. కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం, అందరికీ మంచి జరిగే సంవత్సరం. కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎనీ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఒకటే కాదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ. అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తీసుకోవాలి. మనం అవకాశాన్ని ఉపయోగపరచుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలంటే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఆర్ఆర్బీ కానివ్వండి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఏదైనా కానీ. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ఆర్బీ విషయంలో నేను చెప్తున్నాను, ఉన్న 25 డేసే సరిపోదా ప్రిపరేషను, నేను చదువుతుంది సరిపోద్దా, నేను చేయగలనా, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. చేయాల్సింది ఒకటే, మన ప్రయత్నం చేయండి. చేసేది ఏదో కాన్ఫిడెంట్గా చేయండి. ఫలితం పక్కన పెడదాం. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాం. నేర్చుకునేది ఎక్కడికి పోదు, యూజ్ అవుతుంది. సో కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.